హాయ్ అండి, ఈరోజు మనం చూస్తున్నది 5 చుక్కలు 3 వరుస వచ్చేలాగా పెట్టుకోవాలి. దాని తర్వాత 3లో స్టాప్ చేసుకోవాలి, అటువైపు ఇటువైపు. ఇప్పుడు మనము ఈ మిడిల్ డాట్స్ ఉన్నాయి కదా, ఈ మిడిల్ చుక్కల్ని కనెక్ట్ చేస్తూ మనం ఒక బాక్స్ లాగా వేసుకుంటాం. ఇలా ఇలా అన్ని మధ్య చుక్కల్ని కలిపేలాగా ఒక బాక్స్ లాగా ఫామ్ చేసుకుంటాం. ఇప్పుడు మనము ఈ డాట్స్ ఉన్నాయి కదా, ఈ 4 చుక్కలు, ఈ 4 చుక్కలు కలిపేలాగా మనము ఒక లైన్ వేసుకుంటాం. ఇలా ఇప్పుడు మళ్ళీ అదే విధంగా ఇక్కడ కూడా ఒక లైన్, అదే విధంగా ఇటువైపు కూడా మనం ఇలా ఈ 4 చుక్కల్ని కలిపేలాగా మనం ఒక లైన్ని వేసుకుంటాం. కింద పైన ఇలా లైన్ వేసుకుంటాం. ఇప్పుడు ఈ 2 ఎండ్స్ని జాయిన్ చేసేదానికి మనం ఒక వేవీ లాగా వేసుకుంటాం. అదేవిధంగా ఇటువైపు కూడా ఈ 2 ఎండ్స్ని జాయిన్ చేసేలాగా ఇట్లా వేసుకుంటాం. ఇక్కడ కూడా ఇలా జాయిన్ చేస్తాం. ఇలా అన్ని వైపులు మనము రెండు చివర్ని జాయిన్ చేసుకునేస్తాం. ఇప్పుడు ఈ మధ్య చుక్కలు ఉన్నాయి కదా, ఈ మధ్య చుక్కల్ని కలుపుతూ మళ్ళీ మనం లోపల ఇంకొక బాక్స్ లాగా వేస్తాం. ఇలా అన్ని చుక్కల్ని కలిపేస్తే అయిపోతుందండి. ఇప్పుడు ఇంకొక ఈజీ బుక్ చూద్దాం. సేమ్ అదే 5 చుక్కలు 3 వరుస వచ్చేలాగా పెట్టుకొని 3తో స్టాప్ చేసుకోవాలి, అటువైపు ఇటువైపు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇందాకలాగే మిడిల్ చుక్కల్ని కనెక్ట్ చేస్తూ మనం ఒక బాక్స్ వేసుకుంటాం. ఇలా ఇలా 4 వైపులు మిడిల్ చుక్కల్ని కనెక్ట్ చేస్తూ ఒక బాక్స్ వేసుకుంటాం. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఈ 3 చుక్కలు ఉన్నాయి కదా, ఈ 3 చుక్కల్ని కలిపేలాగా ఒక వి షేప్ ఫామ్ చేసుకుంటాం. ఇలా ఇలా వి షేప్ వేసుకుని ఈ 2 ఎండ్స్ని కలిపేస్తాం. అలాగే కింద కూడా మనం అలాగే ఒక వి షేప్ ఫామ్ చేసుకొని ఇలా ఇలా కలిపేస్తాం. ఇప్పుడు ఇటువైపు ఉన్నాయి కదా, ఇటువైపు ఈ 3 చుక్కల్ని కలుపుతూ మనం ఒక వేవీ స్ట్రక్చర్ వేసుకుంటాం. ఇలా మధ్య చుక్కల్లో కిందకంతా తీసుకొచ్చి ఇలా ఇలా వేసుకుంటాం. ఇప్పుడు ఈ మిడిల్ డాట్స్ ఉన్నాయి కదా, ఈ మిడిల్ డాట్స్ని కనెక్ట్ చేస్తూ ఒక బాక్స్ వేసుకుంటాం. లోపల కూడా ఒక బాక్స్ వేసుకుంటే అందంగా రెడీ అయిపోతుంది. అంతేనండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక 5 చుక్కలు 3 వరుస పెట్టుకోవాలి. దాని తర్వాత 3లో స్టాప్ చేయాలి. ఇప్పుడు ఇంకొక ముక్కు చూద్దామండి. ఇప్పుడు దీనికి ఫస్ట్ ఈ డాట్ ఉంది కదా, ఈ చుక్క కలిపేలాగా మనము ఒక స్ట్రక్చర్ వేసుకుంటాం. ఇలా ఇలా కలుపుకుంటాం. మళ్ళీ ఇప్పుడు ఈ చుక్క కలిపేలాగా అదే విధంగా ఇందాక వేసినట్టే ఒక స్ట్రక్చర్ని ఫామ్ చేస్తాం అన్నమాట. ఇలా ఇలా వేస్తాం. ఇప్పుడు ఈ మిడిల్ చుక్క ఉంది కదా, ఈ మిడిల్ చుక్కని కలుపుతూ మనము ఇప్పుడు ఈ చుక్కకి కలిపేలాగా ఒక లైన్ వేసుకుంటాం మనం. మళ్ళీ అదే విధంగా ఈ చుక్క కలిపేలాగా ఒక లైన్ వేసుకుంటాం. ఇటువైపు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చుక్కని తీసుకొచ్చి ఈ చుక్క కలుపుతాం. ఇలా ఇది తీసుకువెళ్ళి ఇక్కడ కలిపేస్తాం. ఈ మిడిల్ చుక్కకి కలుపుతాం. అలాగే ఇటువైపు కూడా ఇలా ఒక వి షేప్ వేసుకుని ఇలా తీసుకెళ్ళి ఇక్కడ జాయిన్ చేసేస్తే ముగ్గు వచ్చేస్తుందండి, అయిపోతుంది. అంతేనండి. మీకు ఇలా కావాలంటే ఇలాగా, లేదు కలర్స్ కావాలంటే కలర్స్ కూడా వేసుకోవచ్చు. అంతేనండి. ఇంకొక ముగ్గు చూద్దాం. సేమ్ ఇందాకలాగే 5 చుక్కలు 3 వరుస 3 వచ్చేలాగా స్టాప్ చేసుకోవాలి. ఈ ముగ్గు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, కానీ మీరు ఒక్కసారి చూసారంటే వేసేయచ్చు. ఫస్ట్ దీనికోసం మనము ఇక్కడ ఒక వేవీ స్ట్రక్చర్ వేసుకుంటాం. ఇలా వేసుకొని ఇప్పుడు ఈ ఎండ్ని ఇట్లా తీసుకువెళ్ళి ఇక్కడ కలుపుతాం. ఇలా వెళ్ళి ఇలా తీసుకువెళ్ళి ఇక్కడ ఒక ఇలా మనం ఇలా అన్ని చుక్కల్ని కలుపుతూ ఒకవైపు అన్ని చుక్కల్ని కలుపుతూ ఇలా వెళ్తాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకువెళ్తాం. ఈ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పార్ట్కి వచ్చాం. ఇలా ఇప్పుడు ఈ 3 చుక్కల్ని కలుపుతూ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటువైపుకి వస్తాం. ఈ చుక్కని కలుపుతూ ఈ 3 చుక్కల్ని కలిపేస్తాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా తీసుకొచ్చి ఈ చుక్క కలుపుతూ ఇలా ఇప్పుడు
ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన దగ్గరికి వచ్చేస్తాం. ఇంతే అండి, ఇలా వేసేసుకోవచ్చు ఈజీగా. ఈ ముగ్గు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి.